గ్రేటర్ హైదరాబాద్లో పెండింగ్ నాలా పనులు డేంజర్ వెల్స్ మోగిస్తున్నాయి. ఇప్పటికే మాన్సూన్ ప్రారంభం కావడంతో సిటీలో నాలా పనులు డ్రైనేజ్ పైప్ లైన్లతో దానికోసం తవ్విన గొంతులు ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో నెల తరబడి గొంతులు తవ్వి వదిలేయడంతో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు టౌలి చౌకీ ఎండీ లైన్స్లో 6 నెలలుగా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనుల కోసం తవ్విన గుంతలు అలాగే వదిలేయడంతో ప్రమాదకరంగా మారాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. పెండింగ్ నాలా పనులపై మరింత సమాచారం టోలీ చౌక్ నుంచి మా ప్రతినిధి అలైకి అందిస్తారు. హైదరాబాద్ నగరంలో నాలల నిర్మాణము, పైప్ లైన్స్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంది. ప్రస్తుతం నేను టోలీ చౌకీలోని ఎండీ లైన్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పైప్ లైన్ నిర్మాణం జరుగుతుంది. కానీ చూసుకున్నట్లయితే నెలలు గడుస్తున్నప్పటికీ కూడా దీని నిర్మాణం ఇంకా పూర్తి అవ్వలేదు. మనం చూడొచ్చు, దీని నిర్మాణం నెలలు గడుస్తున్నప్పటికీ కూడా అలాగే ఉంది. కొంచెం అంటే పనులన్నీ కూడా నత్తనడకన కొనసాగుతున్నాయి. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉన్న వ్యాపార సముదాయాలు, వ్యాపారస్తులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పైప్ లైన్ కి సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎండాకాలంలోనే జిహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేయాలి. కానీ వర్షాకాలం మొదలైంది, వానలు ఇప్పటికీ రెగ్యులర్గా కురుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు మధ్యలో ఈ వర్షాకాలంలోనే పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన పనులు ఏవి కూడా పూర్తి అవ్వలేదు. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఎవరైతే ఈ దారిన వెళ్లాల్సి వస్తుందో వాళ్ళంతా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వాహనదారులు ట్రాఫిక్ జామ్ అయ్యి ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి. స్థానికులు కూడా ఈ పైప్ లైన్ నిర్మాణం అంటే పనులు ముందుకు సాగకపోవడంతో అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఎన్నో కోట్లు ఖర్చు అంటే ఈ వర్షాకాలంలో జిహెచ్ఎంసీ అధికారులు ఈ పైప్ లైన్ సిస్టమ్ కోసం కానివ్వండి, డ్రైనేజ్ నాలలు వీటన్నింటి కోసం కూడా ఎన్నో కోట్లను ఖర్చు చేస్తుంది. మరి అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి పనులన్నీ కూడా వర్షాకాలం రాకముందే ఎండాకాలంలోనే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వర్షాకాలం ప్రారంభం అయిన తర్వాత ఇప్పుడు పైప్ లైన్ సంబంధించిన పనులను మొదలు పెట్టడం జరిగింది. ఈ వర్షాకాలం అయిపోయినా కానీ ఈ పనులు కంప్లీట్ అయ్యే విధంగా అయితే ఏం కనిపించడం లేవు. ఇప్పటికే దీనివల్ల స్థానికులు, వాహనదారులు అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక్కడనే కాదు, చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా ఇప్పటికీ పైప్ లైన్ అనివ్వండి, డ్రైనేజ్కి సంబంధించిన పనులు కానీ ఇప్పుడిప్పుడే ఇంకా కొనసాగిస్తున్నారు, ఇంకా ఇప్పటికీ చేపడుతూనే ఉన్నారు. మరి వర్షాకాలం అయిపోవస్తుంది, ఇంకా ఎప్పుడు ఈ పనులు జరుగుతాయని స్థానికులందరూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఈ పైప్ లైన్కి సంబంధించిన పనులు పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు. కెమెరామన్ రవితో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.